జంట పెళ్లిళ్ల కేసుపైన తుది తీర్పు వాయిదా పడింది. 2013లో జరిగిన ఈ పేలుళ్ల ఘటనలో 22 మంది మరణించగా 138 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. రియాజ్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, వకాస్ తెహసిన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేఖ్లు నిందితులుగా పేర్కొంది. వీరిలో 5గురిని అరెస్టు చేయగా రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. వీరిపై పోలీసులు దేశద్రోహం, హత్యానేరం, పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సుమారు 3.5 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో 157 మంది సాక్షులను విచారించి 502 డాక్యుమెంట్స్ ను పరిశీలించిన ఎన్ఐఏ న్యాయస్థానం తుది తీర్పును డిసెంబర్ 13కు వాయిదా వేసింది. ఈ తీర్పుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. తీవ్ర కలకలం రేపిన దిల్షునగర్ జంట పేలుళ్ల బాంబు కేసులో ఈరోజు తుది తీర్పు రాబోతుందని అంతా భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల న్యాయమూర్తి ఈ కేసును డిసెంబర్ 13కు వాయిదా చేశారు. డిసెంబర్ 13న తుది తీర్పు వెల్లడించినట్టు కూడా ప్రకటించారు. కానీ ప్రధానంగా చూసినట్లయితే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చెల్లపల్లి సెంట్రల్ జైలు ఏదైతే ఉందో ఈ జైలుకి సంబంధించినటువంటి లోపల ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి నేరుగా ఈ యొక్క వారంలో 3 రోజులు ఇక్కడ అటెండ్ అయ్యి కూడా ఈ యొక్క కేసును విచారిస్తున్న నేపథ్యంలో కూడా వాదనలు ముగిసిన తరుణంలో ఈ రోజు తీర్పు రావాల్సింది. ఆ తీర్పును కూడా డిసెంబర్ 13కు వాయిదా చేశారు. అయితే ప్రధానంగా ఈ కేసులో నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులు ఎవరైతే వీళ్ళందరిపైన కూడా ఇప్పటికే మూడు ఛార్జ్షీట్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తం 6 నిందితులు ఈ కేసులో ఉన్నారు. కానీ ప్రధాన నిందితుడు సూత్రధారిగా ఉన్నటువంటి రియాజ్ భక్తల్ మాత్రం పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఇక మిగతా A2 సంబంధించిన అసదుల్లా అఖ్తర్, మరోపక్క A3 యాసిన్ భక్తల్, A4గా తహసిన్, A5గా వకాస్, A6గా ఎజాజులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఈ యొక్క నేరంలో పాల్గొంచుకున్నట్టు కూడా పక్కా ఆధారాలు ఎన్ఐఏ సేకరించింది. అయితే దీనికి సంబంధించినటువంటి 157 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశపెట్టింది ఎన్ఐఏ. ఆ తర్వాత 502 డాక్యుమెంట్లు, మరోపక్క 201 మెటీరియల్ ఏదైతే సంఘటనా స్థలంలో దొరికినటువంటి బాంబు మెటీరియల్ కావచ్చు, బ్యాంక్ ఎవిడెన్స్ కావచ్చు, అనేక వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసినటువంటి అనేక రకాల వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా 201 మెటీరియల్ని కూడా కోర్టులో చూపించింది. ఇక అయితే ఈ యొక్క ప్రమాదం దిల్షునగర్ జంట పేలుళ్లకు సంబంధించిన 2013 ఫిబ్రవరి 21న జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 138 మంది గాయాల పాలయ్యారు. ఆ తర్వాత 18 మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది యొక్క ప్రమాదంలో గాయపడి కూడా ఇప్పటికే మంచానికే పరిమితమై కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా గాయపడ్డ క్షతగాతులు కావచ్చు, మరణించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ నిందితులు ఎవరైతే దిల్షునగర్ బాంబ్ బ్లాస్ట్లో పాల్గొన్నటువంటి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎలాంటి శిక్ష పడుతుంది, ఖచ్చితంగా వీళ్ళని ఉరేస్తారా లేదంటే యావజ్జీవం వేస్తారనేది మాత్రం వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ఎంత తొందరగా శిక్ష పడితే అంత బాగుంటుంది, మాకు న్యాయం జరిగినట్టుందని కూడా వాళ్ళంతా భావిస్తున్నారు. కానీ ఈ యొక్క కేసు ఎందుకంటే చాలా అనేక డాక్యుమెంట్లు, అనేక సాక్ష్యాలు పరిశీలించినటువంటి న్యాయమూర్తి ఈ కేసు ఇంకా నిశ్చితంగా పరిశీలించాల్సిన నేపథ్యంలో కూడా ఈ యొక్క కేసును డిసెంబర్ 13కు వాయిదా చేశారు. డిసెంబర్ 13న ఖచ్చితంగా వీళ్ళని దోషులుగా ప్రకటిస్తూ అంటే ఎలాంటి శిక్ష వెలువరించబోతున్నది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది.